హలో నమస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రమంగా ప్రభుత్వంలో గొంతు పెంచుతున్నట్లుగా కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందులో ఒకటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం తాజాగా ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చి పెడుతోంది. కేవలం రాజకీయపరమైన విమర్శలకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ప్రభుత్వం కట్టాల్సిన ఆసుపత్రుల్ని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఎందుకు అమ్మేస్తున్నారు తరహా చర్చ జరగడం చూస్తున్నాం. సో ఇది ప్రభుత్వం పైన వ్యతిరేకతకు మరింత వ్యతిరేకత పెరగడానికి కారణమవుతుంది. దాంతోపాటు ఇటీవల భూముల కేటాయింపుల అంశం, రకరకాల పరిశ్రమలకు కేటాయిస్తున్న భూములు, ఆ భూములు కేటాయింపుల స్థాయిలో ఉద్యోగాలు వస్తాయా లేదా, గతంలో కేటాయించిన భూములు అక్కడ కంపెనీలు పెట్టారా లేదా, ఇటువంటి రకరకాల అంశాలపైన కూడా ప్రభుత్వం అబాస్ పాలవుతోంది. ఇటీవల ఉర్సా పేరుతో కంపెనీకి భూములు కేటాయించిన అంశం కూడా ప్రజల్లో ప్రభుత్వాన్ని పలచన చేసింది. ఇటువంటి అంశాలపైన కేవలం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడడానికి వీల్లేదు. కూటమి సర్కారు కాబట్టి మిగతా పార్టీలు కూడా ప్రభుత్వం చేసిన మంచిలో క్రెడిట్ని ఎలా తీసుకుంటాయో ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల కారణంగా రాజకీయంగా నష్టాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగానే ఇటువంటి నష్ట నివారణ చర్యల్లో భాగంగానే నష్టం జరుగుతున్న అంశాల పట్ల ప్రశ్నించడం ద్వారా ప్రజల వైపు, ప్రజల కోణంలో తాను ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి క్యాబినెట్ సమావేశంలో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ క్రమంగా స్వరం పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ క్రమంగా ప్రజలకు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు. అది కూడా పద్ధతిగా రైట్ ప్లాట్ఫామ్ పైన. మంత్రిమండలి సమావేశం జరుగుతున్న సందర్భంగా క్యాబినెట్ మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలోనూ తీసుకున్న నిర్ణయాలపైన చర్చించడం సహజం. కానీ చాలా సందర్భాల్లో క్యాబినెట్ సమావేశాలు ఒక ఎజెండా పెట్టుకొని వచ్చి దాని ప్రకారం ముందుకెళ్తారు తప్ప ఏది మంచి ఏది చెడు అని చర్చించే సాంప్రదాయం చాలా తక్కువగా ఉంటుంది. సో కూటమి భాగస్వామ్య సంకీర్ణ సర్కారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న లులు కంపెనీకి భూముల కేటాయింపుకు సంబంధించిన అంశం, లులు కంపెనీ చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన అంశం పైన క్యాబినెట్ సమావేశంలో అధికారులపైన ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో కూడా ఆయన ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కలెక్టర్ల సదస్సులోనే ముఖ్యమంత్రి పక్కన కూర్చుండగానే కలెక్టర్లను ప్రశ్నించి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు చెక్ పోస్టులు పెట్టకుండా, మేము ఇక్కడ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయొద్దని చెప్తున్నప్పటికీ రేషన్ బియ్యం పోర్టుకి ఎలా వెళ్తున్నాయి, ఎవరు మీకు గైడెన్స్ ఇస్తున్నారు, ఎవరు మిమ్మల్ని గట్టిగా పనిచేయకుండా ఆపుతున్నారు అంటూ నేరుగా ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకున్న అధికారులని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం చూసాం. ఆ తర్వాత రాజకీయంగా ఎంత దుమారం రేగిందో, రేషన్ బియ్యం మాఫియాని అరికట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసిన తరహాలో దాడులు, యాక్షను ఏదో చూసాం. సో తాజాగా లులు అనేది కూడా ప్రభుత్వానికి తీవ్రంగా మచ్చని తీసుకొచ్చి పెట్టింది. గడిచిన 5 సంవత్సరాలు లులుని తరిమేశారు, లులుని వైసీపీ సర్కారు తరిమేశారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. తీరా లులు ఏంట్రా అంటే చిన్న షాపింగ్ మాల్స్ పెడుతుంది, ఆ షాపింగ్ మాల్స్లో ఉద్యోగాలు ఇస్తుంది, అవి కూడా క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు తప్ప స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కాదు అనేది అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా లులు ఏర్పాటు చేయబోతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా లులు పెడుతున్న కండిషన్స్ ప్రభుత్వాన్ని బ్లాక్ చేస్తున్న తరహాలను, ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న తరహాలను, ప్రభుత్వం దిక్కు లేక లులుని ఆశ్రయించింది అన్న తరహాలను ఉంటున్నాయని పవన్ కళ్యాణ్, జనసేనకు సంబంధించిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది లులు అని అధికారులు చెప్తే ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఫుడ్ పండిస్తారా అక్కడ, లేకపోతే ప్రాసెస్ చేస్తారా? ఏం ప్రాసెస్ చేస్తారు, ఎక్కడ ప్రాసెస్ చేస్తారు, లేదా గోవుల్ని చంపేసి గోవుల మాంసాన్ని ఎగుమతి చేస్తారా? ఏం జరుగుతుంది అనే దానికి నిజానికి అధికారుల దగ్గర క్యాబినెట్ సమావేశంలో సమాధానం లేదు. సమాధానం లేకపోగా 3 ఏళ్లకు ఒకసారి పెంచాల్సిన దానికి సంబంధించిన రెంట్ని 10 సంవత్సరాలకు ఒకసారి పెంచేలా ఎందుకు లులుకి రిలాక్సేషన్ ఇచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకు కూడా అధికారుల దగ్గర నుంచి సమాధానం లేదు. లులు యాజమాన్యం, లులు కంపెనీకి సంబంధించిన బాధ్యులు తెలుగుదేశం పార్టీ అధినేతకు ముఖ్యులుగా ప్రచారం ఉంది. అటువంటి లులుకి అపార లబ్ధి చేకూర్చడం కోసం నిబంధనల్ని మార్చి మరీ ఎందుకు ప్రభుత్వం వ్యవహరించాల్సి వస్తోంది అంటూ నేరుగా అధికారులని ప్రశ్నించినప్పటికీ చంద్రబాబుని ప్రశ్నించిన తరహాలోనే జనసేన మంత్రులిద్దరూ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడారు. లులు చంద్రబాబుకు సంబంధించిన అత్యంత సన్నిహిత సంస్థగా పేరున్నప్పటికీ ఆ లులుకి నిబంధనలకు విరుద్ధంగా మీరు ఎలా రిలాక్సేషన్స్ ఇస్తారంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం అంటే క్రమంగా ఆయన గొంతు పెంచుతున్నట్లుగానే భావించాలి. దాంతోపాటు లులు షాపింగ్ మాల్లకు భూములు ఎందుకు ఇచ్చారు? అన్ని భూములు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అక్కడ వచ్చే ఉద్యోగాలు స్థానికులకి ఇస్తారా, బయట వాళ్ళకి ఇస్తారా? నేను విన్నాను లులు
అక్కడ షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళని కూడా బయట ప్రాంతాల నుంచి తీసుకొస్తుంది తప్ప స్థానికులకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వదని నేను విన్నాను. నిజమా కాదా? ఈ రకంగా లులు అంశానికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో ఒకటి షాపింగ్ మాల్స్కి భూములు కేటాయింపు అంశం కావచ్చు, 2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించి భూమి ఇవ్వడం, అక్కడ రకరకాల నిబంధనలు సడలించి మరీ ఇవ్వడం, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టు సమాచారం అందుతోంది. లులు షాపింగ్ మాల్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ షాపింగ్ మాల్లో ఏమైనా షాప్స్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే పరిస్థితి లులు ఉంటే ఏడాదికి ఒకసారి రెంట్ పెంచుకుంటుంది కదా. కానీ లులుకి మాత్రం మనం 10 సంవత్సరాలకు ఒకసారి రెంట్ పెంచడం ఏంటి? ఇంత వేరియేషన్ ఎందుకు అవసరం ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ ఉక్కిరి బిక్కిరి చేసిన తర్వాత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా అవును లులు చాలా అతి చేస్తోంది అని క్యాబినెట్ సమావేశంలో చెప్పాల్సి వచ్చిందట. సో ఆ స్థాయిలో లులు పైన రీసెర్చ్ చేసి పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడడంతో అవును తప్పు జరుగుతోంది, పొరపాటు జరుగుతోంది, లులు మరీ అతి చేస్తోంది, ఎక్కువగా బిహేవ్ చేస్తోంది, ఎక్కువ లబ్ధి అడుగుతోంది అని మంత్రి క్యాబినెట్ సమావేశంలో చెప్పాల్సి వచ్చింది. ఇక మంత్రి కూడా అలా చెప్పిన తర్వాత అధికారుల దగ్గర ఇన్ని రిలాక్సేషన్స్ ఎందుకు ఇస్తున్నారు అన్నదానికి అధికారుల దగ్గర ఆన్సర్ లేకపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ దీనిపైన రీసెర్చ్ చేసి వచ్చినట్లుగా వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో తప్పక ఏం చేయాలో తెలియక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అవునా లులు అలా ఎలా చేస్తుంది, మరి అటువంటి గొంతెమ్మ కోరికలు కోరితే ఎలా అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా లులు పైన అసహనం వ్యక్తం చేశారట. సో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల భాగస్వామిగా ఉన్న వాళ్ళు స్పందిస్తే ప్రభుత్వాలు ఏ రకంగా తమ వైఖరిని మైండ్ సెట్ని మార్చుకునే అవకాశం ఉంటుంది అనడానికి లులు విషయంలో పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలే నిదర్శనం. ప్రభుత్వం అబాస్పాలవుతూ లులుకు భూములు కేటాయించిన అంశం పైన అబాస్పాలవుతోంది. అనేక మంది దీనిపైన కోర్టులో కేసులు వేశారు. తెలుగుదేశం పార్టీకే చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు కూడా దీనిపైన హైకోర్టులో కేసు వేశారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నల తర్వాత అయినా ప్రభుత్వం కాస్త తగ్గుతుందా, లులుని కంట్రోల్ పెడుతుందా, లులుకి అపార లబ్ధి చేకూర్చే ప్రయత్నాలని ఆపుతుందా లేదా చూడాలి. కానీ భవిష్యత్తులో లులు లాంటి విషయాల్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే, నష్టం కలిగితే పవన్ కళ్యాణ్ మాత్రం దాని నుంచి ఎస్కేప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. నేను ముందే ప్రశ్నించాను, నేను ముందే హెచ్చరించాను, అయినా మీరు వినలేదు అంటూ ఆయన మాట్లాడడానికి సంబంధించిన ఒక బేస్ని ఇప్పుడే పవన్ కళ్యాణ్ రెడీ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ స్వరం పెంచడం ప్రారంభమైంది. ఇది లులుతో ఆగిపోతుందా, మిగతా విషయాలపైన కూడా ఆయన స్వరం పెంచుతారా చూడాల్సి ఉంది.